లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. లాసా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. లాసా ఫౌండేషన్ అనేటువంటిది అందరి సమిష్టి ప్రేమ, సేవా తత్పరతా గుణంతో అకుంఠితమైనటువంటి దీక్ష, దక్షత కలిగినటువంటి లాసా వాలంటీర్ల యొక్క సారథ్యంలో ముందుకు కొనసాగుతూ ఉన్నది. మరొక చక్కటి వారాంతపు సమాచారంతో లాసా వాలంటీర్లు అందరి ముందుకు రావడం జరిగింది. లాసా గోల్డెన్ వాలంటీర్ ఆఫ్ ద వీక్ శ్రీమతి బరాటం లక్ష్మి వారు సుమారుగా ఒక నలుగురు కొత్త వాలంటీర్లను మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి ఈ వారంలో ఒక ఇద్దరిని జాయిన్ చేయడమే కాక మరింత లాసా ఫౌండేషన్ ద్వారా మన జన్మ సార్థకత దిశగా ఎంత అద్భుతమైన ప్రేమవంతమైనటువంటి జీవితాన్ని గడపచ్చో, సేవను చైతన్యముగా మార్చి ఆత్మానందాన్ని పొందవచ్చో వారు నిరూపించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి మాదిరిగా అనేక మంది ఫీమేల్ వాలంటీర్స్ మన లాసా ఫౌండేషన్లో ఉన్నారు. ఒక స్త్రీ శక్తి ఎంత గొప్పదో, ఒక కుటుంబంలో ఒక మహిళ చెప్తే వినేటువంటి వారు ఎంతమందో కదా. మన బంధువులు, మన మిత్రులు, ఎక్కడెక్కడో స్నేహితులు, మన రిలేటివ్స్లోనే చాలామంది సాఫ్ట్వేర్లో అక్కడ ఇక్కడ చక్కగా పనిచేస్తూ ఏదో ఒకటి సమాజాన్ని చేయాలనే దృక్పథం గల వారు చాలామంది ఉన్నారు. మనం వారిని తట్టి లేపగలుగుతున్నామా? లాసాలో అడుగు పెట్టేటట్లుగా చేయగలుగుతున్నామా? చిన్న చొరవ, చిన్న ప్రయత్నం ఒక గొప్పదైనటువంటి సంస్థని నిర్మించి తద్వారా వేలాది మంది కన్నీళ్లను తుడిచేటువంటి మహాయజ్ఞానికి సమిధులు కావాలని మనపూర్వకంగా చేతులు జోడించి అందరికీ అభ్యర్థన. లాసా యాక్టివిటీ ఆఫ్ ద వీక్ ఈజ్ ప్రపోజ్డ్ బై శ్రీ అరవింద్ ముత్తయ్య ముతురామన్. వీరు తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి ప్రాంతం చెందినటువంటి ముకుందపల్లి అనేటువంటి గ్రామంలో శ్రీమతి సుమతి రామస్వామి, ఆమె ప్యారలైజ్ అయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక్క ఆమె ఫిజియోథెరపీకి కూడా ఎంతో ఇక్కట్లు పడుతున్న సమయంలో మనకు తెలియజేస్తే మనం ప్రేమతో ఎక్కడో తమిళనాడు, ఎక్కడో శ్రీకాకుళం, ఎక్కడో ఆంధ్రప్రదేశ్, ఎక్కడో ఈ లాసా ఫౌండేషన్ ప్రేమకు ఎల్లలు లేవు, సేవకు బౌండరీస్ లేవు అని నిరూపిస్తూ మన యొక్క ప్రేమతో ఆ సేవ అద్భుతమైనటువంటి మన అమృతాన్ని పంచాం, ఆమెని ఆదుకున్నాం, హితోధికంగా మనవంతు సహాయం చేయడం జరిగింది. ఇంతేకాక వస్తున్నటువంటి January 1st, 2025 ద న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్ లాసా ఫౌండేషన్ ఈజ్ గోయింగ్ టు బి గ్లోరియస్, మార్వెలస్ అండ్ మోస్ట్ మెమరబుల్. మనం కొద్ది రోజుల్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేసినటువంటి యాక్టివ్ వాలంటీర్స్ సుమారు 108 వాలంటీర్ల ద్వారా న్యూ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఒక 108 బ్లాంకెట్స్ మరియు లాసా లవింగ్ గ్రీన్ వరల్డ్ పేరిట మనం ఆరంభించబోతున్నటువంటి 108 మొక్కలను పంచి తద్వారా వాటిని సంరక్షణాయుక్తంగా వాటిని పెంచేటువంటి క్రమంలో చక్కటి ప్రదేశంలో వాటిని నాటి ప్లాంటేషన్స్ని మనం గావించి తద్వారా ఈ పుడమి తల్లి రుణాన్ని తీర్చుకునే క్రమంలో మనం రానున్న కాలంలో లాసా ఫౌండేషన్ ద్వారా లాసా లవింగ్ గ్రీన్ వరల్డ్ పేరిట సుమారుగా ఒక 1,00,000 ట్రీస్ని, 1,00,000 మొక్కల్ని నాటేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ఈ January 1st మనం రూపకల్పన చేయడం జరుగుతోంది. దీనికి శుభారంభంగా 108 మంది ర్యాండమ్గా సెలెక్ట్ అయినటువంటి వాలంటీర్ల ద్వారా 108 మొక్కలు మనం వస్తున్నటువంటి January 1st నాడు మనం నాటడం జరుగుతుంది. మిత్రులారా, ఉన్నది ఒకే జీవితం. జస్ట్ రియలైజ్ ఇట్. అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, బట్ వీ షుడ్ మేక్ ఇట్ సో మీనింగ్ఫుల్ అండ్ సో జాయ్ఫుల్. అర్థవంతమైన, ఆనందవంతమైన జీవితముగా మన జీవితాన్ని మార్చుకోవాలంటే మన ఆలోచన సరళిలో మార్పు రావాలి. నేను నాది అనేటువంటి సంకుచితమైనటువంటి యొక్క నేరో తత్వం నుంచి మనం విశాలమైన దృక్పథం వైపు అడుగులు వేయాలి. ఈ భూమి మీద మన లెగసీ, మనం మరణించిన తర్వాత ఏదైనా ఒక అద్భుతమైన ముద్రను విడిచిపెట్టి వెళ్ళాలి. దానికి మన దయ తార్కాణమై, మన ప్రేమ ప్రమాణమై, మన సేవ అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతతో కూడిన అంశమై ఈ జన్మ తరించేలా అందరం కూడా వర్తించాలి. అందుకు మనమంతా సమాయత్తం అవ్వాలి. కనుక ఎప్పుడు చెప్పేటువంటి మాటే, కానీ చాలా విలువైన మాట.
కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. అందరికీ ఒక్క చిన్న వినపం, న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొన్ని వేల మందిని విష్ చేస్తాం కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. 2025 అన్న దాంట్లో 2+2+5 అంటే 2+0+2+5 అనగా టోటల్ 9 వచ్చింది. కనీసం ఈ 2025 జనవరి 1వ తారీఖు నాడు నేను ఒక 9 మంది కొత్త వ్యక్తులను లాసా ఫౌండేషన్ చేర్పిస్తాను అన్న ఒక్క కంకణం కట్టుకున్నాం అనుకోండి, అన్న ఒక్క సంకల్పాన్ని తీసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుందో కదా. వారు మన బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఎక్కడ వారైనా అవ్వచ్చు. కనీసం వారు ఒక 108 రూపాయలు లేదా 333 అనగా ఒక 333 రూపాయలు నెలకు చెల్లించేటట్లుగా మనం మోటివేట్ చేసి, నాట్ ఫర్ డొనేషన్ బట్ ఫర్ అవర్ లవ్ క్రియేషన్, ఫర్ దిస్ వరల్డ్ టు బి బెనిఫిటెడ్, నీడీ, పువర్ అండ్ డిజర్వింగ్ టు బి బెనిఫిటెడ్. రండి, ఒక్క అడుగు ముందుకు వేసి లాసా ఫౌండేషన్ పగ్గాలు చేపట్టే లాసా రథసారథుల కండి కనీసం 2025లో ఒక 9 మందినైనా కొత్త వాళ్ళని చేర్పించే అద్భుతమైన సంకల్పాన్ని తీసుకొని మన జన్మని సార్థకం చేసుకునే దిశగా ఒక్క అడుగును ముందుకు వేద్దాం. లాసాను మరింత పురోభివృద్ధి చేద్దాం. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.